దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ యొక్క ప్రభు దినాన్ని ఆయన సన్నిధికి వచ్చి మనము ఆరాధించుకునే విషయంలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన మనం తెలియజేస్తున్నాము. परमेश्वर के अनुग्रह के द्वारा आज हम प्रभु के भवन में आकर परमेश्वर की आराधना करने में अभी तक परमेश्वर ने हमारी सहायता की, इसलिए परमेश्वर को धन्यवाद देते हैं। అనేక మంది ఆరాధన చేసుకోగలడానికి దేవుడు సహాయపడ్డారు और बहुत सारे लोगों को आराधना करने का परमेश्वर ने सहायता किया है। అదే రీతిగా మనము ప్రభు పనులలో పాలు పొందాలని ప్రభు ఆశపడుతున్నారు. और इसी प्रकार परमेश्वर ये भी चाहता है कि हम पवित्र इस मेज में भी हम सभी भाग लें। ఎందుకంటే ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడానికి చెప్పాడు ఆయన. क्योंकि ये जो कार्य है ये मेरे याद करने के लिए है, उन्होंने कहा है। ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? और हमें किस बात को हमें याद करना है? నేను నీ కొరకు నా ప్రాణం పెట్టాను, मैंने तुम्हारे लिए अपने प्राण को मैंने दे दिया है। అదే రీతిగా మీరు నేను చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. और इसी प्रकार मेरे किए हुए इस त्याग को तुम सभी याद करो। దానికి గుర్తుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు और उसी के लिए पहला कोरिन्थियों की किताब 11वां अध्याय उसमें हम 23వ వచనము మధ్య భాగం నుండి చూసినట్లయితే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా నేను చేయడానికి చెప్పాను. 23 से, क्योंकि ये बात मुझे प्रभु से पहुंची और मैंने तुम्हें भी पहुंचा दी कि प्रभु यीशु ने जिस रात को पकड़वाया गया रोटी धन्यवाद करके तोड़ी और कहा, यह मेरी देह है जो तुम्हारे लिए है, मेरे स्मरण के लिए यही किया करो। అదే 25వ వచనంలో కూడా ఆయన చెప్పారు, और इसी प्रकार आगे 25 कहता है, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. इसी रीति से उसने बियारे के पीछे कटोरा भी लिया और कहा, यह कटोरा मेरे लहू में नई वाचा है। 26వ వచనంలో చూసినట్లయితే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. जब कभी पियो तो मेरे स्मरण के लिए यही क्या करो, क्योंकि जब कभी तुम ये रोटी खाते हो इसमें पीते हो तो प्रभु की मृत्यु को जब तक वो ना आए प्रचार करते हो। కనుక మరి ప్రభువు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, इसलिए प्रभु की मृत्यु को हम याद करते हुए ఆయన మనకి చెప్పి వెళ్ళిన కార్యాలను మనం చేస్తున్న వారినైతే, और जिन बातों को प्रभु कहकर गए हैं उन बातों को हम अभ्यास करते हुए మనము ప్రభు యోగ్యమైన రీతిలో చేయడానికి సాహసిద్దాం. और उसी प्रकार इस प्रभु मेज में भी हम भाग लेने के लिए हम साहस करेंगे। ప్రభు మనతో మాట్లాడలాగున దేవుడి సహాయం కొరకు కృతజ్ఞతగా ప్రార్థించుకుందాం. परमेश्वर हम सबों से बातें करें, परमेश्वर की सहायता को चाहते हुए थोड़ी सी प्रार्थना करेंगे। స్తోత్రము తండ్రి, వందనాలు ప్రభువా, ఈ రీతిగా మరి కాలం నుండి ఇంతవరకు మీ ప్రసన్నత, మీ యొక్క దయ, మీ బిడ్డలమైన మాపై భరించినందుకే వందనాలు తండ్రి. యొక్క పునరుద్ధరణ దినాన్ని మీ సన్నిధికి మీ బిడ్డలమైన మమ్మల్ని తీసుకుని వచ్చారు తండ్రి. మీరు మా పట్ల చేసిన మేలులకు ప్రతిగా ఆరాధించుకోవడానికి సహాయం చేస్తున్నారు. అదే రీతిగా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి తండ్రి మీ యొక్క రాకడ పర్యంతరం మీ బలలో మేము పాల్పొందమని మీరు గుర్తు చేసి ఉన్నారు. ప్రభు, మీ యొక్క వాక్యం ద్వారా మీ దాసుడైన మాతో మీరు మాట్లాడండి. వాక్య పరిచర్య చేయడానికి సాహసించిన నాకును, ట్రాన్స్లేషన్ చేస్తున్న మీ దాసునికి తోడుగా ఉండండి. మీ మండలం అంతా మీ ఆధ్వర్యంలో ఉంచుకోరండి. చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసు ప్రభువారి నామంలో బంధించండి తండ్రి. మేమందరం కూడా మా యొక్క హృదయ అంతరంగాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీ బలలో పాలు పొంది మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రభురాలైన
యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నేముతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము చూసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనము 23, 24, 25, 26 వచనాలు మనం చదువుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. पहला कोरिन्थियों का पत्री 11वां अध्याय और उसमें 23, 24, 25, 26 वचनों को पढ़ने में परमेश्वर ने हमारी सहायता किया। మనము దేని కొరకు గుర్తు చేస్తామన్నారు? और किन किन बातों को हमें स्मरण करना है परमेश्वर ఆయన రానయ్యున్నాడు, वो शीघ्र ही आने वाला है। కనుక ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగులలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు యొక్క కోరిక. और इसलिए परमेश्वर की मृत्यु को हम याद करते हुए ऐसे हम अपने जीवन को हम बिताए, परमेश्वर चाहता है। ఎందుకంటే ఈ లోకంలో అపవాది మనల్ని మోసపరిచేదిగా ఉంది. क्योंकि इस संसार में शैतान जो शत्रु है वो धोखा देने वाला है। ఎందుకంటే ఆయన చెప్పి వెళ్ళినటువంటి కార్యాలు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తిమోతికి ఒక లెటర్ రాస్తూ ఈ లెటర్లో ఆయన గుర్తు చేస్తూ వచ్చారు. क्योंकि प्रेरित पौलुस के द्वारा तीमुथियुस की पत्री में लिखते हुए परमेश्वर कुछ बातों को हमें याद दिलाता है। మొదటి తిమోతి 4వ అధ్యాయము पहला तीमुथियुस 4वां अध्याय మొదటి వచనము దయచేసి తీసిన వారు చదవండి. पहला वचन दया करके जो निकाले हैं पढ़े। అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమని ఆత్మ చెప్తూ ఉంది? देखिए यहाँ पर आत्मा क्या कहता है తేటగా చెబుతున్నాడని చెప్పబడుతుంది. और यहाँ पर स्पष्टता से कहता है, यहाँ पर लिखा गया है కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. आने वाले समयों में कितने लोग भरमाने वाली आत्माओं और दुष्ट आत्माओं की शिक्षाओं पर मन लगाकर विश्वास से भाग जाएंगे, ये उन झूठे मनुष्यों के कपट के कारण होगा। కాబట్టి కడవరి దినాలలో మోసపరిచే వాటి యందు మానవుడు లక్ష్యం ఉంచే పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. इसलिए आने वाले समय में हम पढ़ते हैं कि भरमाने वाले ऐसे शिक्षाओं में मनुष्य जो है वो अपना मन को लगाएगा। కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగిన వారిగా మన ఈ లోకంలో జీవించాలని ప్రభువు యొక్క ఉద్దేశమైంది. इसलिए संसार में बहुत ही हमें ध्यानपूर्वक या फिर जागृति से इस संसार में हमें रहना है। परमेश्वर का वचन हमें याद दिलाता है। ఎందుకంటే ఆఖరి దినాలలో కడవరి దినాలలో పరిస్థితులు ఎలా ఉందంటే మరొక ఉత్తరాన్ని మరి పౌలు గారు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయంలో కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. क्योंकि आने वाले दिनों में अंतिम समयों में और भी परिस्थितियां कैसे होगा इसके विषय में इसी तीमुथियुस की पत्री 3 अध्याय में भी प्रेरित पौलुस के द्वारा परमेश्वर बातें करता है। ఈ 3వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుతున్నట్లయితే దయచేసి గమనించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. 3 अध्याय पहला वचन ये बात सत्य है। Chapter 3 verse 1. 2 Timothy chapter 3 verse 1. दूसरा तीमुथियुस 3 अध्याय पहला वचन, पर ये स्मरण रख कि अंतिम दिनों में कठिन समय आएंगे। అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయని తెలుసుకోమని చెప్తున్నాడు ఆయన తిమోతికి రాస్తూ. वो कहता है कि ये बात को तुम जान रखो कि अंतिम दिनों में कठिन समय आएंगे। प्रेरित पौलुस के द्वारा याद दिलाता है। వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు? और वे लोग कैसे कैसे लोग होंगे। వర్స్ 2 రెండవ వచనం. दूसरा वचन, ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో చాలా తేడాగా మరి ఆత్మ చెప్తూ ఉంది. ये दूसरा वचन में बहुत ही स्पष्ट रूप से आत्मा हमसे कहता है। ఈ యొక్క అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు ఏంటంటే ఒకటి మనుషులు స్వార్థ ప్రియులై ఉంటారు. देखिए अंतिम दिनों में कठिन समय का मतलब ये है कि मनुष्य
स्वार्थी होगा, సెల్ఫిష్నెస్. वैसे स्वार्थी मनुष्य होगा। కాబట్టి నేను తింటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అంతవరకే వారి యొక్క పరిధులు ఉంటాయి. इसलिए मैं अच्छा हूँ तो काफी है, मेरा परिवार अच्छा है तो वो काफी है, ऐसा स्वार्थी जीवन, స్వార్థ ప్రియులు. ऐसा स्वार्थी का प्रिय होना। ఎవరు ఎలా చనిపోయినా పర్వాలేదు, कौन कैसे भी मरे तो मुझे कोई उसकी जरूरत नहीं है। దయార్ద్ర హృదయం అనేది మానవులలో లేకుండా పోతుంది. और ऐसा दया का हृदय मनुष्य के अंदर में से वो चला जाएगा। ఒకే తల్లి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల మధ్యలో కూడా అటువంటి ఆ యొక్క స్వార్థము అనేది ఏర్పడుతుంది అని పవిత్రాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ తెలియజేసుకొచ్చారు. और एक ही माता के द्वारा जो जन्म लिए हुए जो बच्चे हैं उनमें ऐसे दयारहित का जीवन होगा, ऐसे प्रेरित पौलुस के द्वारा वो आपसे तिमोथी से बातें करता है। రెండవ పాయింట్ గా చూసినట్లయితే ధనాపేక్ష. और दूसरी जो बात है लोभी, ధనం మీద అత్యాశ, या फिर धन के ऊपर आशा रखना, బింకములాడువారు, और डिंग मारने वाले, బిటర్నెస్, और ऐसे डिंग मारने वाले, कड़वी बातें बोलने वाले, అహంకారులు. और अभिमानी। వారికి వసతులు వచ్చిన వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి అహంకారం అనేది హద్దులు దాటి ఉంటుంది. और जब उनमें अच्छी चीजें आ जाती है तो ऐसे अभिमानी वे हो जाते हैं। దూషకులు, और निंदा करने वाले, తల్లిదండ్రులకు అవిధేయులు, और माता पिता की बात को ना मानने वाले, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. और धन्यवादी ना होते हुए अपवित्र लोग। తల్లిదండ్రులకు ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి అనేక కుటుంబాలలో మనము వారికి వృద్ధాప్యంలో వారిని ఆదరిస్తున్నటువంటి బిడ్డలు ఎంతవరకు ఉంటున్నారు అన్నది మనం చూసినట్లయితే ఈ వాక్యం కరెక్ట్ గా సరిపోతుంది. बहुत सारे परिवार में माता पिता जो ऐसे बूढ़े अवस्था में जो लोग हैं उनको अपने बच्चे वो कहाँ कितना तक वे संभालते हैं, उनके लिए ये जो वचन है वो काफी है। వృద్ధాప్యంలో నడవలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులను అనాథాశ్రయాలకు పంపించేస్తున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు. देखिए बुढ़ापे में ऐसे माता पिता जो चल नहीं पाते, ऐसे परिस्थिति में, ऐसे बीमार अवस्था में बहुत सारे जो बच्चे हैं वे अनाथ आश्रम में उनको भर्ती करवा देते हैं। మూడవ వచనం చదవండి. तीसरा वचन पढ़े। అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అతిథేత్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మానవుడు ఏ విధంగా ఉంటాడని చెప్పబడింది. देखिए मनुष्य कैसा होगा और आगे क्या लिखा गया है। అనురాగరహితులు, दया रहित, అనురాగం అనేది ఉండదు. दया उनमें नहीं होगा, అతి ద్వేషులు, और क्षमा रहित, दोष लगाने, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. दोष लगाने वाले, असंयमी, कठोर और बले के भरे। సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని సహితము ద్వేషించేటువంటి వారుగా ఉంటారు. मतलब जो अच्छे व्यक्ति हैं उनको भी वे बहुत ही द्वेष करने वाले लोग होंगे। మూర్ఖంగా ఉంటారు, वे मूर्खता से रहेंगे గర్వంగా ఉంటారు, और बहुत ही घमंड से रहेंगे, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటారు. और परमेश्वर के नहीं पर सुख विलास ही के चाहने वाले होंगे। కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము మరి ఉల్లాసమైన జీవితాన్ని జీవించు మరణించు అన్నదే వారి యొక్క అభిప్రాయాలు ఉంటాయి. और इस संसार में जीवन बिताते दिनों में अच्छी तरह से जीवन बिताना, सुख विलास से रहना ही उनको भाता है। 5వ వచనంలో చెప్పారు, పైకి భక్తి గల వారి వలె ఉండేను, దాని శక్తిని ఆశ్రయించని వారి ఉండరు, ఇటు వారికి విముఖుడవై ఉండము అని గుర్తు చేసుకొచ్చారు. 5वां वचन में वे भक्ति का बेस तो धरेंगे पर उसकी शक्ति को ना मानेंगे, ऐसे लोगों से परे रहना। కాబట్టి ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. इसलिए इन विषयों में, बातों में हमें बहुत ही जागृति से रहना है, परमेश्वर चाहता है। ఎందుకంటే क्योंकि ఇది అన్ని కూడా అపాయకరమైనటువంటి కాలాలు. क्योंकि ये सभी जो है ये कठिन समय है, కనుక మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. इसलिए हमें जागते हुए जागृति से हमें रहना है।
కాబట్టి ఈ లోకంలో మరి చూసినట్లయితే ఒక మనిషి మరొక మనిషిని మోసం చేయడం కాదు. इस संसार में एक व्यक्ति दूसरे व्यक्ति को धोखा देना ही सिर्फ नहीं, తనకు తానుగానే మోసపోయే పరిస్థితుల్లో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. और अपने आप को ही मनुष्य धोखा देता है, ऐसे वो अपने जीवन को इस संसार में बिताता है। అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే इसलिए जब यहाँ पर हम देखते हैं ఇక్కడ న్యాయాధిపతులలో ఒక మాట రాయబడింది. न्यायों का किताब में एक बात को लिखा गया है। ఆ సంసోను గురించి రాయబడింది. सिमसोन के विषय में लिखा गया है। అతడు దేవుని ద్వారా మరి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. वो व्यक्ति परमेश्वर के द्वारा चुना हुआ व्यक्ति है। దేవుడు అతనికి అంత మంచి బలశాలిగా తయారు చేసినప్పటికీ కూడా परमेश्वर उस व्यक्ति को बहुत ही बलशाली बनाने पर भी అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క అంధత్వము లేక అతనిలో ఉన్నటువంటి అహంకారము అతని నాశనానికి తీసుకుని వచ్చింది. और उसमें जो अंधापन या फिर हम घमंड कह सकते हैं, वो उस व्यक्ति को नाश की ओर ले जाता है। కనుకనే దేవుడు మనల్ని తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మనల్ని సంపాదించుకున్నటువంటి వాడు. इसलिए हमारा परमेश्वर वो बहुत ही बहुमूल्य लहू देकर वो हम सबको उसने कमाया है। ఏ ఒక్కరు కూడా తిరిగి నరకానికి వెళ్ళకూడదని దేవుని యొక్క అనాది తీర్మానం. कोई भी व्यक्ति फिर दोबारा लौटकर उस मृत्यु की ओर ना जाए, ये परमेश्वर का अनादिकाल का वो योजना है। అయితే అపవాది చాలా తంత్రముగా మానవులను మోసపరుస్తుంది. पर शैतान जो है बहुत ही तंत्र से वो मनुष्य को धोखा देता है। మనం ఉదాహరణ చూసినట్లయితే సంసార విషయంలో చూసినట్లయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో उदाहरण के लिए सिमसोन के विषय में हम न्यायों की पत्री 16 अध्याय में 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16 अध्याय में देखते हैं సంసోను చాలా బలమైనటువంటి వాడు. सिमसोन जो है बहुत ही वो बलशाली व्यक्ति है। అయితే అతను ఏ విధంగా మరి దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయతగా వెళ్ళిపోయాడో, पर वो व्यक्ति कैसे परमेश्वर की आज्ञा को ढालते हुए वो चला जाता है, తన యొక్క బలం పైన ఆయన మరి విర్రవీగిపోయాడో, और अपने बल के ऊपर बहुत ही वो घमंड करता हुआ ఏ విధంగా మోసపోయాడు. और कैसे धोखा खाता है। 19వ వచనం చదవండి, 19 20వ వచనం చదవండి. 20 वचन ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిలబెట్టుకొని ఎప్పటి రెట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. देखिए यहोवा उसके पास से चला गया, वो नहीं जानता था। కనుక ఒకవేళ మనం కూడా మన యొక్క దేవుని ఆజ్ఞలను మనము నిరార్థకం చేసినట్లయితే లేక దాన్ని మనము పెడచెవి పెట్టినట్లయితే మరి ఏ విధంగా అయితే సంసోను విషయంలో దేవుడు ఎడబాసి ఉన్నాడో అదే రీతిగా దేవుడు మన విషయంలో కూడా అలా ఉండగలడు. देखिए हो सकता है हमारे जीवन में भी हम परमेश्वर की आज्ञा को ढाल देते हैं या फिर उनकी बातों को हम अनसुनी करते हैं, तो सिमसोन की तरह परमेश्वर हमसे भी वो दूर वो चला जाता है। యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. यहोवा उसके पास से चला गया, वो ना जानता था। కాబట్టి మనము మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, इसलिए तुम लगातार प्रार्थना किया करो సత్యవంతులై ఉండండి, और सत्य में चलो ఆయన వచనాన్ని అనుసరించి జీవించండి. और उनके वचनों को अपने अनुभव में ఆయన మిమ్మల్ని ప్రేమించిన రీతిగానే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. और जैसा उसने प्रेम किया वैसे ही तुम एक दूसरे से प्रेम रखो। ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలు మనకు తెలియజేస్తున్నాడు. और ये सभी वो बातों को वो हमें बताता है। ఒకవేళ దేవుడు మనల్ని కూడా ఎడబాసినట్లయితే, हो सकता है परमेश्वर हमारे पास से भी वो चला जाए तो ఒకవేళ మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, మనము సంసోను వలె మనం కూడా మనల్ని కూడా దేవుడు ఎడబాసినట్లయితే, हो सकता है हमारे पास कितने ही ज्ञान या फिर शक्ति या फिर धन या फिर दौलत होगा, हो सकता है परमेश्वर हमारे पास से भी वो चला जाए तो సంసోను పరిస్థితి అయిపోయింది.
सिमसोन का परिस्थिति कैसा वो बदल गया। 21వ వచనం చదవండి. 21वां वचन को पढ़े। అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి ముడుచుటకు మొదలుపెట్టెను. కాబట్టి ఇతను పట్టుకున్నారని రాయబడింది. यहाँ पर लिखा गया है कि उसको पकड़ लिया गया। ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. फिलिस्तीयों ने उसको पकड़कर उसकी आंखें फोड़ डाली और उसे गाजा को ले जाके पीतल के बेड़ों से जकड़ दिया। అతడు బందీ గృహంలో మరి తిరగలి విసురువాడుగా మారిపోవలసి వచ్చింది. और वो बंदी गृह में चक्की पीसने का सब वो बन गया అతనిని హేళన చేస్తున్నారు అక్కడ. और उसका वहां पर मजाक वो उड़ाया गया। 24వ వచనంలో చదవండి. 24 वचन को पढ़े। జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించి. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఈయన మరి అక్కడ ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డాడు. అక్కడ అతనికి మరి బంధించబడ్డాడు. ఆ తర్వాత అతన్ని తిరిగి విసేవాడిగా ఒక వెట్టి చార్జీలు చేసేవాడిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే అతన్ని మరి వారు హేళన చేస్తూ ఉన్నారు. ఏమని హేళన చేస్తున్నారు? మన దేశమును పాడు చేసిన వాడు, అనేకులను చంపిన వాడైన మన శత్రువు, మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను వారు స్తుతించారు అని రాయబడింది. देखिए ये जो व्यक्ति है परमेश्वर का होते हुए भी वो फिलिस्तीयों के द्वारा पकड़े जाकर और उनकी आंखें फोड़े जाकर गाजा में ले जाकर इस तरह से बंदी बनाकर और इस तरह से उनका मजाक उड़ाया गया 24 वचन में कि हमारे देवता ने हमारे शत्रु और हमारे देश का नाश करने वालों को, जिसने हमसे बहुतों को मार भी डाला, हमारे हाथ में कर दिया है कर मजाक उड़ाने लगे। కాబట్టి మనము పొందినటువంటి ఈ గొప్ప రక్షణను మనము కాపాడుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు మాత్రమే మనము దేవుని బిడ్డలుగా కొనసాగలం. इसलिए हम जो उद्धार को पाए हैं उस उद्धार को हम संभालते हुए और परमेश्वर की आज्ञाओं को मानकर उसके अनुसार चलते हुए हमें रहना है। ఎందుకంటే మనకి మనమే తమకు తామే నీతిమంతులు అని అనుకున్నట్లయితే या फिर हम अपने आप में ही हम बहुत ही धर्मी है ऐसा अगर हम अपने आप को समझेंगे तो ఆ యొక్క నీతి మనల్ని కాపాడలేదు. वो जो धार्मिकता है हमें नहीं बचा सकता। లూకా సువార్త 18వ అధ్యాయము लूका रचित सुसमाचार 19वां अध्याय 9వ వచనం దయచేసి తీసుకున్న వారు చదవండి. 9वां वचन को जो निकाले हैं देखो पढ़े। తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఎక్కువ మాటలు చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకొనెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. కాబట్టి దీని యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే మనము మనకి మనమే నీతిమంతులమని మనం హెచ్చించుకోకూడదు. देखिए 18 अध्याय 9 से 14 वचन का जो सारांश है उसका जो सारांश ये है कि हम अपने आप को धर्मी नहीं समझना है। పరిసయ్యుడు సుంకరి యొక్క ప్రార్థనను దేవుడు మన మధ్య తీసుకుని వచ్చినాడు. यहाँ पर एक फरीसी और एक छुट्टी लेने वाले का जो दृष्टांत है यहाँ पर परमेश्वर की प्रार्थनाओं को लाता है। ఆయన మరి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మన రక్షకుడు.
हमारा जो उद्धारकर्ता जो रक्षक है वो बहुत ही अत्यंत ऊंचे पर वो रहने वाला है। మనము ఆయనకు బిడ్డలుగా చేయబడ్డామంటే దేవుని యొక్క కృప మాత్రమే। और हम उसके बच्चे कहलाते हैं तो ये परमेश्वर का सिर्फ अनुग्रह ही है। కాబట్టి ఇక్కడ సుంకరి వలనే మన యొక్క ప్రతి కదలిక ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు। और इसलिए ये जो चुंगी देने वाला व्यक्ति है ऐसा ही हमारा चाल चलन उसी की तरह होना है परमेश्वर हमसे चाहता है। ఒకానొక సమయంలో మరి యాపిల్ ఫోన్ లేకపోతే యాపిల్ యొక్క ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి ఒక పెద్ద కంపెనీ యజమాని కూడా ఉన్నాడు। एक न एक समय में एप्पल फोन या फिर एप्पल कंपनी जो लैपटॉप बनाता है उसका जो ओनर है या फिर उसका जो मालिक है वो व्यक्ति था। CEO అంటారు వాళ్ళు। उसको सीईओ कहते हैं। చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజర్, ఆ కంపెనీకి వాళ్ళే పెద్దవాళ్ళు। चीफ एग्जीक्यूटिव ऑफिसर वो जो कंपनी का जो ओनर है मालिक वही होता है। వాళ్ళు ఇప్పుడు మనం చూసినట్లయితే యాపిల్ కంపెనీకి సంబంధించిన ఫోన్ చాలా ఎక్కువ ఖరీదైనటువంటి, ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదైనటువంటి ఫోన్। लेकिन दुनिया भर में एप्पल जो फोन होता है वो बहुत ही वो कीमती होता है दुनिया भर में। క్రైస్తవ కుటుంబం నుండి వచ్చినవాడు और वो एक मसीहा परिवार से आया हुआ व्यक्ति है। స్టీవ్ జోబ్స్ అనే అతని పేరు। स्टीव जॉब्स उसका नाम है। అతను ఆ యొక్క యాపిల్ కంపెనీకి సంబంధించిన CEO। और वो जो एप्पल कंपनी का वो मालिक है, सीईओ है। అతని యొక్క మరి ఆదాయం చూసినట్లయితే ఆయన ఒకవేళ జబ్బు పడి హాస్పిటల్కి వెళ్ళినా సరే, ఒకవేళ ఒక్క రోజుకి ₹1,00,00,000 ఖర్చు పెట్టినప్పటికీ కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి దగ్గరగా 789 సంవత్సరాల వరకు కూడా ఖర్చు పెట్టుకోగల స్తోమత అతనికి ఉంది। देखिए उस व्यक्ति का अगर कमाई को जब हम देखते हैं तो अगर वो बीमार होकर वो मेडिकल में एक दिन के लिए भी अगर 1 करोड़ रुपया खर्च करना पड़े तो भी उसके जीवन में 789 साल तक ऐसे खर्च करने का उसके पास उतना कमाया हुआ पैसा उस व्यक्ति के पास में। కాబట్టి అతను డబ్బు సంపాదన దీని మీద మాత్రమే ఆయన ధ్యాస పెడుతూ ఉన్నాడు। इस तरह से पैसा धन ऐसे कमाना, पैसे को कमाना, ऐसे ही उसके ऊपर ही वो व्यक्ति अधिक वो काम करता गया। తన భార్యను గాని పిల్లలను గాని కూడా పట్టించుకోలేదు। और अपने पत्नी को या फिर बच्चों को भी वो ठीक से वो नहीं देखा। తన ఆరోగ్యాన్ని కూడా తన సరిగా పోషించుకోలేదు। और अपना शरीर को भी वो ठीक से वो नहीं देख पाया। ఈ యొక్క ధనము ఒక రోజుకి నాకు జబ్బు వచ్చినా, ఒకవేళ ఒక రోజుకి ₹1,00,00,000 చొప్పున ఖర్చు పెట్టినా, నేను 789 సంవత్సరాల వరకు కూడా నా డబ్బు తరగదు అనేటువంటి అహంకారంతో ఉన్నాడు। हो सकता है मैं एक दिन बीमार होकर मेडिकल में एक दिन 1 करोड़ रुपया खर्च करना पड़े तब भी मैं 789 साल तक मेरे पास ये जो पैसे हैं वो कभी खत्म नहीं होगा, ऐसे वो घमंड से जीवन को बिताया। అయితే అతను ఒకనొక సమయంలో జబ్బు పడ్డాడు। पर एक न एक दिन वो व्यक्ति बीमार हो जाता है। తన యొక్క రోగము కుదరదని చెప్పబడింది। और वो जो रोग है वो और काफी नहीं है ऐसे बताया गया। కన్నీరు కారుస్తున్నాడు और वो आंसू बहाता है అమాయకమైన తన భార్య పిల్లలను చూసి విలపిస్తున్నాడు। और बहुत ही सीधी उनकी पत्नी और बच्चों को देखकर वो रोता है। కాబట్టి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? और इसके द्वारा हम क्या जान पाते हैं? కాలము అపాయకరమైనటువంటి కాలము। समय जो है बहुत ही कठिन समय है। మనలో ఉన్నటువంటి బింకము और हमें जो मारने वाले जो स्वभाव है, అహంకారము और जो स्वार्थी का जीवन ధనాపేక్ష, और धन का దేవుని కంటే ఎక్కువగా మరొక దాన్ని మనము హెచ్చించడం లేక ప్రేమించడం, और परमेश्वर से भी अधिक कुछ और से हम पसंद करना या फिर प्यार లేక నాకు నేనే నీతిమంతుడని హెచ్చించుకోవడం, या फिर मैं ही धर्मी हूँ ऐसे अपने आप को उठाना, ఇవన్నీ కూడా దేవునికి మరి అయిష్టమైనటువంటి కార్యాలు। और ये सभी बातें परमेश्वर को पसंद ना आने वाली बातें हैं। కాబట్టి దేవుని కృప మాత్రమే మనల్ని కాపాడగలదు। इसलिए परमेश्वर का अनुग्रह ही सिर्फ हमें बचा सकता है। సంసోను కూడా
కూడా విర్రవీగిపోవడం ద్వారా सिमसोन भी अपने जीवन में घमंड करने के द्वारा కనుక ఆయన అనుకున్నాడు దెలీలా నన్నేం చేస్తుంది అని ఆయన అనుకున్నాడు. इसलिए उसने सोचा कि दलीला मेरा क्या कर सकती है, ऐसे उसने सोचा। కాబట్టి ఫిలిష్తీయులు నన్నేం చేయగలరనేటువంటి అహంకారంతో ఉన్నాడు. इसलिए फिलिस्ती मेरा क्या बिगाड़ सकते हैं, ऐसे वो घमंड के साथ में था। కనుక అతని యొక్క అహంకారమే అతన్ని పట్టించింది. और वो जो घमंडी है वो उसे घमंड ही उसको पकड़ाया। కాబట్టి భయంకరమైనటువంటి మరణాన్ని చూడవలసి వచ్చింది. इसलिए भयंकर मृत्यु को అతని కళ్ళు పీకినట్లుగా చెప్పబడింది. और उसके आंखों को फोड़ दिया गया, అసహాయం చేసింది. और असहाय उसको बना दिया। ఇక్కడ కూడా మనము ఈ యొక్క యాపిల్ కంపెనీకి సంబంధించిన CEO విషయంలో స్టీవ్ జాబ్స్ విషయంలో కూడా అన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడా అతను బ్రతికి బట్టకట్టలేకపోయాడు. जैसे हमने देखा स्टीव जॉब जो एप्पल कंपनी का जो CEO है, वो भी अपने जीवन में कितने ही करोड़ों पैसे जीवन में होने पर తన అమాయకమైన తన భార్య పిల్లలను చూసి విలపించినట్లుగా ఆఖరి దశలో అతని గురించి రాయబడింది. बहुत ही सीधा साधा उनकी पत्नी और बच्चों को भी देखकर उनको बहुत ही विलाप करना पड़ा। అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. और परमेश्वर वो हमसे बहुत ही अधिक हमसे वो प्रेम करता है। గొప్ప రక్షణ మనకి ఇవ్వడం మాత్రమే కాదు, महान उद्धार को दिया सिर्फ उतना ही नहीं, దేవుని యొక్క ప్రేమ మనపై నిరంతరం కూడా మరి కుమ్మరించి ఉంచుతున్నాడు. परमेश्वर का जो प्रेम है वो हम पर हमेशा वो ढेले रहता है। కాబట్టి మనము ఏ విషయంలో కూడా మనము హెచ్చించుకోకుండా इसलिए किसी भी बात में हम अपने आप को ऊंचा ना उठाते हुए దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ధన్యతలను మనము దేవుని దగ్గర కొనియాడుతూ परमेश्वर ने जो धन्यता हमें दिया है उसके लिए हम गाते हुए మత్తయి సువార్త 24వ అధ్యాయము मत्ती उसका 24वां अध्याय లో మనము చూస్తున్నట్లయితే 24वें अध्याय में हम देखते हैं 4వ వచనం చదవండి. 4वां वचन पढ़े। యేసు వారు చెప్పెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. కాబట్టి మనల్ని ఎవరు కూడా మోసపరచుకోకుండా చూసుకోవాలి. 24 का सावधान रहो कि तुम्हें कोई भरमाने ना पाए। ఈ లోకంలో మరి చాలా సునాయాసంగా దేవుని బిడ్డలను మోసపరచడానికి అపవాది ప్రయత్నం చేస్తుంటుంది. इस संसार में बहुत ही आसानी से परमेश्वर के बच्चों को भरमाने के लिए शैतान शत्रु है। కాబట్టి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నిన్ను నన్ను రక్షించడానికి మరి ఈ లోకానికి వచ్చి సిలువలో చేసినటువంటి ఆయన త్యాగపూరితంగా మనము కాపాడబడ్డాం. इसलिए परमेश्वर के इकलौता पुत्र वो आपको और मुझे बचाने के लिए उस कलवरी क्रूस पर वो अपने आप को अपने प्राण को त्याग दिया। उस क्रूस की मृत्यु को उसने सह लिया। సంసోన్ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటూ समसोन का जीवन को याद करते हुए CEO మరి చూసినటువంటి ఆ యొక్క మరి స్టీవ్ జాబ్స్ యొక్క జీవితాన్ని ఒక గుణపాఠంగా గుర్తు చేసుకుంటూ और स्टीव जॉब को जो एप्पल कंपनी का मालिक है उसके जीवन को भी अपने हमारे जीवन में 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన రీతిగా అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వచ్చాయని తెలుసుకుంటూ और जैसे दूसरा तीमुथियुस में हमने पढ़ा कि अंतिम समय में कठिन समय आएंगे। కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా 24వ వచనంలో ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు దీనిని చేయాలని చెప్పి వెళ్ళాడు ఆయన. इसलिए पहला कोरिन्थियों और उसका 11वां अध्याय में ये मेरा शरीर है जो तुम्हारे लिए तोड़ा जाता है, तुम स्मरण के लिए ये याद करो। అదే రీతిగా 25వ వచనంలో కూడా ఆయన చెప్పాడు, పాత్రను ఎత్తుకొని పాత్ర నా రక్తం కొడతాను మందన మీరు దీనిలో త్రాగునట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయాలని చెప్పారు. 25 में सिद्धि से उसने बिहारी के पीछे कटोरा भी दिया, कहा ये कटोरा मेरे लोगों में नहीं बाचा है, जब कभी पियो तो मेरे स्मरण के लिए ही क्या करो। కాబట్టి మనం ఎలా ఉంటున్నాం ఈ లోకంలో? इसलिए आज के दिन में हम संसार में कैसे रह रहे हैं। ఒకవేళ నేను ఈ క్షణంలో చనిపోయినట్లయితే నాతో పాటు నా భార్య లేక నా పిల్లలు నాతో రారు. हो सकता है इसी क्षण मैं मर जाऊं तो
तो मेरे साथ में मेरी पत्नी मेरे बच्चे नहीं आएंगे, అదేవిధంగా మరి భార్య చనిపోయినట్లయితే మనం ఆమెతో కలిసి వెళ్ళం. या फिर पत्नी अगर मर जाती है तो उसके साथ में हम नहीं जाएंगे, ఎవరి ఆత్మకు వారి ఉత్తరవాది. क्योंकि जो जिसका आत्मा है उसका उत्तरवादी वही बुद्ध है। ఈ దేహము ఒకవేళ మట్టిలో తెలిసినప్పటికీ కూడా ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ये जो देह है हो सकता है मिट्टी में मिल जाएगा, पर आत्मा परमेश्वर के पास में अगर पहुंचना है तो దేవుడు చెప్పిన ఆలోచనలు అనుసరించి మనం జీవించినప్పుడు परमेश्वर की कहे हुई बातों के अनुसार हम चलते हैं तो अपने जीवन में మనం ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు. तभी हम आशीष के बच्चे कहलाएंगे। కనుక మన హృదయ అంతరంగాన్ని పరీక్షించుకొని इसलिए हमारे मन के अंतर को जांचते हुए ఎంతవరకు మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నామో పరీక్షించుకొని कितना तक हम परमेश्वर की आज्ञाओं को पकड़े हुए उसके अनुसार चलते हैं। संसार में हम अपने आप को जांचते हैं, యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో పాల్గొందాం. योग्य रीति से प्रभु मेज में हम भाग लेंगे। దేవుడు ఈ యొక్క భాగాన్ని ఆశీర్వదించుగా. परमेश्वर इस भाग को आशीष कर हमें दे। అందరూ కూడా తలలు వంచుకొని ఉండండి. ప్రభు వల్ల ప్రార్థించబడి మీ దగ్గరికి అందజేయబడుతుంది. हम सभी अपने सर झुकाकर हम रहेंगे और परमेश्वर का जो प्रभु भोज है वो प्रार्थना करके